ఆదిలాబాద్లోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. విశ్రాంత ఉద్యోగులు ఆత్మీయంగా కేసీఆర్ పలకరించారు. తాను డబ్బు కోసం రాజకీయాలకు రాలేదని, తాను సంపాదించిన దాంట్లో ఆదిలాబాద్కి ఖర్చు పెడదామని వచ్చానన్నారు. ఎమ్మెల్యేలకు జీవో చదవడం వసదా, కేవలం కబ్జాలు చేయడం మాత్రమే తెలుసునంటూ కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కొత్త జనరేషన్కి ఆదిలాబాద్ను మోడల్గా చూపించాలని ఉందని అన్నారు. అది చేసి చూపిస్తారని కూడా కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 10,000 మంది అంటే 10,000 మందికి ఉపాధి దొరికితే ఆదిలాబాద్కి ఏం తక్కువ? హైవే ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి హైవే ఉన్నది. ముడి సరుకు రా మెటీరియల్ తీసుకురావడానికి హైవే ఉంది. నిర్మాణమైనటువంటి ప్రోడక్ట్స్ ని అంటే ఫోన్లు రా మెటీరియల్ ముడి సరుకుతోనే తయారవుతాయి. ముడి సరుకుతోని ఆ ముడి సరుకుల్ని తీసుకురావడానికి ఆదిలాబాద్కి మంచి అవకాశం ఉంది. ఫినిష్డ్ గూడ్స్ తయారైన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికో లేదంటే ఇక్కడి నుంచి తరలించడానికో రోడ్డు సౌకర్యం ఉంది. బ్రహ్మాండమైనటువంటి నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఆదిలాబాద్ లో అద్భుతమైనటువంటి నీరు 100 ఫీట్లు వెళ్తే బడబడ నీళ్లు పడతాయి. నీళ్లున్నాయి, రవాణా సదుపాయాలు ఉన్నాయి, భూములు అందుబాటులో ఉన్నాయి, ప్రభుత్వ భూములు. మరి మోటార్ సైకిళ్ళు బండ్లు తయారు చేసే కంపెనీలు మన ఆదిలాబాద్కి నేను ఒకటే చెప్తున్నా, ఎవరి అమెరికానో జపానో లండనో స్విట్జర్లాండో జర్మనీయో ఫ్రాన్సో ఎవరి కాళ్ళు మొక్కైనా ఇక్కడికి పరిశ్రమ పట్టుకొస్తా. బండ్లు మోటార్ సైకిళ్ళు తయారు చేసేది ఏదో ఒక పరిశ్రమ పట్టుకొస్తా. నేను రాజకీయాలకి డబ్బు సంపాదన కోసం రాలే. డబ్బు సంపాదించుకుంటే సంవత్సరానికి 230 కోట్లు నేను అమెరికాలో సంపాదిస్తుండే. నా సంవత్సరానికి నా కంపెనీల టర్న్ ఓవర్ 865 కోట్లు. నేను 8 ఎకరాల భూమి ఉన్నోడికి పుట్టినా. 865 కోట్ల టర్న్ ఓవర్. అమెరికాలో 1700 మంది మన కంపెనీలో పనిచేస్తున్నారు. ఇండియాలో 585 మంది మన కంపెనీలో పనిచేస్తున్నారు. మొత్తం 2300 మంది మన కంపెనీలో పనిచేస్తున్నారు. మోటార్ సైకిల్ తయారు చేసుకోవడానికి కాళ్ళు